చాలా డీప్ ఇంప్రెషన్స్ ఉన్నాయి ఓషన్‌తో రిలేషన్‌షిప్ నాకుంది చాలా. యాక్చువల్‌గా ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జ్ఞానం ఉండే వాళ్ళు ఎవరంటే ఓషన్. ఆ! ఎందుకంటే ఓకే. అనిపించింది వాటర్‌కి ఎక్కువ మెమరీ ఉంటది. వాటర్‌కి ఓకే. మెమరీ ఉంటది ఒకటి. ఎన్నో సివిలైజేషన్స్ చూసింది కేవలం సముద్రం మాత్రమే అని. హ్మ్. అంత మెమరీ సముద్రానికి ఉంటది. ఓహ్! సముద్రానికి ఉన్నంత జ్ఞానం ఈ ప్రకృతిలో ఎవరికీ లేదు. ఓకే. ఎందుకంటే వాటర్‌కి మెమరీ ఉంది. అండ్ ఎన్నో సివిలైజేషన్స్ చూసిందది. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సివిలైజేషన్స్ అన్నీ కూడా ఓషన్ పక్కనే ఉన్నాయి. ఇప్పటికి ఓషన్ చూడండి ఓషన్ లోపల చాలా సివిలైజేషన్స్ ఓషన్ ఉన్నాయి. లోపల కూడా ఉన్నాయి. ఓషన్ లోపల చాలా సివిలైజేషన్స్. అంటే ఓషన్‌లో మునిగిపోయిన సివిలైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. యాహ్! అట్లాంటిస్ యెస్. కానీ యెస్. అందుకే మీకు ఓషన్ అంటే ఇష్టం. కరెక్ట్. అందుకే యాక్చువల్‌గా చాలామంది క్రియేటివ్ థాట్స్ ఓషన్ పక్కనే వస్తాయి. హ్మ్. చాలామంది రైటర్స్ ఓషన్ పక్కన కూర్చొని రాస్తారు. ఓకే. ఓషన్ పక్కన కూర్చున్నప్పుడే ఆ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు పూరి జగన్నాథ్ బ్యాంకాక్ వెళ్ళి ఓషన్ దగ్గర కూర్చొని రాస్తాడు స్క్రిప్ట్. ఎవరండి? పూరి జగన్నాథ్ ఆ! 'పూరి డైరెక్టర్. జగన్నాథ్' డైరెక్టర్ గారు. ఆ! ఓకే. అండ్ అప్పట్లో ఆత్రేయ గారు, జంధ్యాల గారు వీళ్ళంతా ఓషన్ పక్కన కూర్చొని రాసేవాళ్ళంట. మీరంటే గుర్తొచ్చింది. నేను తర్వాత మరలా వైజాగ్‌లో ఉన్నాం కొన్ని రోజులు. నేను హ్మ్. పెద్దయిన తర్వాత, హ్మ్. జాబ్ చేసిన తర్వాత వచ్చినప్పుడల్లా ఓషన్ దగ్గరికి వెళ్ళి ఒక బుక్కు, పెన్ను పట్టుకొని కూర్చునేవాడిని. హ్మ్. నా థాట్స్ అన్నీ రాసుకునేవాడిని అప్పుడక్కడ. హ్మ్. ఓషన్‌లో ఉంటదట్లా. హ్మ్. యాక్చువల్లీ నేను 2007లో వైజాగ్ ఎళ్ళా. ఎళ్ళినప్పుడు ఎందుకొచ్చినారా బాబు అని ఒక 6 నెలలు అనిపించిందండి. ఓకే. 3 నెలలు, 4 నెలలు అనిపించింది. అసలు వైజాగ్ ఎందుకొచ్చా అంటే నాకు ఆ హ్యూమిడిటీ తెలియదు నాకు. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ ఇక్కడ పుట్టి పెరిగాను కదా! ఎండాకాలము ఆ చెమట, హ్యూమిడిటీ ఏసీ లేకుండా ఉండలేము. ఏసీ హ్మ్. ఉండేది కాదు. కరెక్ట్. ఏసీ లేకుండా ఉండలేము. కూలర్ చాలా కూడా ఉండేది హ్యూమిడ్‌గా కాదు. ఉంటుంది. కూలర్ కూడా ఉండేది కాదు. కూలర్ ఉన్నా ఉపయోగం ఉండదు. ఎంవీపీ కాలనీలో ఉన్నా సముద్రం దగ్గర. యాహ్! హ్యూమిడిటీ చాలా ఉండేది. తర్వాత 1 ఇయర్ వైజాగ్ ఉన్న తర్వాత వైజాగ్‌ని వదిలిపెట్టాలంటే ఏడుపొచ్చింది నాకు. హుహు. ఒకప్పుడు నేను అసహ్యించుకున్న వైజాగ్‌ని వదిలిపెట్టాలంటే ఏడుపు. ఎందుకంటే నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు రోజు ఆర్‌కే బీచ్ ఎళ్ళేవాడిని. హ్మ్. తర్వాత తెన్నేటి పార్క్ గాని ఎళ్ళేవాడిని. అవును. ఆర్‌కే బీచ్ అని ఎళ్ళేవాడిని. ఋషికొండ దగ్గర కోన్‌లో ఎళ్ళి కోన్ పిరమిడ్‌లో ఎళ్ళి మెడిటేషన్ కని ఎళ్ళేవాడిని. ఓకే. ఋషికొండ అని ఎళ్ళేవాడిని. యారాడ బీచ్ అని ఎళ్ళేవాడిని. హుహు. ఎటో దాని ఎళ్ళేవాడిని. భీమిలి అని ఓహ్! ఎళ్ళేవాడిని. అదంతా హైదరాబాద్ వస్తే ఉండదే. అవును. అట్లా ఒక ఊరితో అటాచ్‌మెంట్ వచ్చింది వైజాగ్‌లో 1 ఇయర్ ఉంటే. అవును. అవును. నైస్ సార్. ఉదయాన్నే సన్‌రైజ్ ఆ తెన్నేటి పార్క్ దగ్గర కూర్చొని అద్భుతం అది. సన్‌రైజ్ చూస్తే ఇంకా బావుంటది. మనసులో ఉన్న భారమంతా దిగిపోతుంది. ఇంకా ఒక కొత్త ఫ్రెష్‌నెస్ వచ్చేస్తుంది. సూర్యుడిని ఆ విధంగా చూడగలిగితే మనము ప్రతిరోజు హ్మ్. మ్యాజిక్. ఆ! ఆ అండ్ వండర్ అనేది ఫీల్ అవుతాము. బావుంది. సోల్ సోల్ డైమెన్షన్‌లోకి చాలా త్వరగా వెళ్ళిపోతాం. యెస్. నైస్ సార్. అయితే మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వచ్చారు? అసలు ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఆ కుతూహలం ఉండేది. హ్మ్. ఒకసారి నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజుల్లో మా క్లాస్‌మేట్ ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్‌కి బుక్స్ కలెక్షన్ ఉంది. అక్కడేమో ఆయన దగ్గర స్వామి వివేకానంద వాల్యూమ్స్ అన్నీ ఉన్నాయి. 1-10. హ్మ్. సో, అది చూసి నాకు వివేకానంద ఎన్ని పుస్తకాలు రాసారంటే హ్మ్. ఇందులో ఏముందో, హ్మ్. ఎన్ని పుస్తకాలు ఎందుకుంటాయి? ఏదో ఒక చిన్న పుస్తకం ఉంటుంది. ఇన్ని హ్మ్. పుస్తకాలు ఉన్నాయంటే ఎంతో జ్ఞానం ఉండుంటుంది అందులో. హ్మ్. అదేంటో తెలుసుకోవాలి అని కుతూహలం వచ్చింది. హ్మ్. నేను ఒకసారి చెన్నై రైల్వే స్టేషన్‌లో ఆహ్, ఒక కౌంటర్ ఉంటుంది వాళ్ళది. అక్కడ చాలా తక్కువ రేట్‌కి అమ్ముతారు హ్మ్. ఆ బుక్స్. సో, జస్ట్ రూ. 100 అంతకన్నా తక్కువ. ఆ 10 వాల్యూమ్స్ కలెక్షన్ కొనుక్కున్నాను నేను. హ్మ్. అన్నీ చదవలేదు గానీ ఫస్ట్ వాల్యూమ్ చదివాను. హ్మ్. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఈ ఆధ్యాత్మిక సాధన అంటే ధ్యానము, ఈ భక్తి యోగము, రాజయోగము హ్మ్. అన్ని మార్గాల గురించి చెప్పారు అందులో హ్మ్. ఫస్ట్ వాల్యూమ్‌లో. హ్మ్. కానీ ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేయలేదు మీ తర్వాత. వయసెంత అప్పుడు? అప్పుడు నాకు 17 సంవత్సరాలు 17 ఉంటాయి. సంవత్సరాలు. హ్మ్. సో, అది మొట్టమొదటిసారి నాకు కుతూహలం కలిగిందప్పుడు. దానికన్నా ముందు 14 సంవత్సరాల వయసులో ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నాకు. హ్మ్. అది డ్రీమ్‌లో వచ్చింది. హ్మ్. ఆ డ్రీమ్‌లో నాకు 7 పాస్ట్ లైఫ్స్ కనిపించాయి. అబ్బా! ఆ డ్రీమ్‌లో. ఆ! సో, లేచిన తర్వాత ఇది ఏది కల అనేది నాకు అర్థం కాలేదు. హ్మ్. ఇప్పుడు నేను ఉంటుంది కల లేకపోతే ఆ డ్రీమ్ కల అనేది నాకు అర్థం అంత కాలేదు. రియాలిటీలో అంత ఉండింది. రియల్‌గా అనిపించింది ఆ హ్మ్. డ్రీమ్. సో, నేను యూజువల్‌గా మా ఫాదర్‌తో ఏమి షేర్ చేయను. అంత ధైర్యం ఉండేది కాదు నాకు చెప్పడానికి. కానీ నేనింకా ఆ ఉత్సాహం తట్టుకోలేక
ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి కాలేజ్ టైం అవుతున్నా సరే ఆయన కూర్చోబెట్టి అంతా చెప్పాను, మొత్తం డ్రీమ్ అంతా 7 పాస్ట్ లైఫ్స్ గురించి చెప్పాను. ఆ 2 పాస్ట్ లైఫ్స్ మధ్యలో ఎల్బిఎల్ స్టేట్ అని అంటారు ఇప్పుడు దీన్ని, అప్పుడు నాకు తెలియదు ఆ స్టేట్ అని. ఒక ఆత్మగా ఉన్న స్థితి మాట. ఆ స్టేట్లో నేను నిర్ణయం తీసుకుంటున్నాను నెక్స్ట్ లైఫ్లో నేను ఏ విధంగా పుట్టాలి, చాయిసెస్ నాకు ఇవ్వబడ్డాయన్నమాట. అది కూడా నాకు తెలిసింది. దాని గురించి కూడా చెప్పాను. మా ఫాదర్ అంతా విని, ఇది ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఓన్లీ యోగులకి, జ్ఞానులకి, లేకపోతే సాధన చేసిన ఋషులకే వస్తాయి నాకు తెలిసినంత వరకు. నీకు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. ఫాదర్ లెక్చరరా? ఫాదర్ లెక్చరర్, ఏ కెమిస్ట్రీ సబ్జెక్ట్? సబ్జెక్ట్ చెప్పేవారు. ఓకే. ఆయనకి కొంత ఆధ్యాత్మిక సాధన అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఉంది కాబట్టి ఇలా చెప్పగలిగారు. ఆ. యోగులకు వస్తాయి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్, అదే తీసి పక్కన వేసేవాళ్ళు. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆయన నాకు ఇంకొక విషయం షేర్ చేశారు. నేను చిన్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఒక వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్లో అగ్నిలో దూకి చనిపోయారని చెప్పానంట నేను. వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకున్నారంట. అప్పుడు ఈ డ్రీమ్ వచ్చిన తర్వాత నాకు మా ఫాదర్ చెప్పారు ఆ ఎక్స్పీరియన్స్. సో అంతకన్నా ఏం మాట్లాడలేదు మా ఫాదర్ దాని గురించి. నేను ఆ డ్రీమ్ గురించి మర్చిపోయాను తర్వాత. అయితే గత జన్మలో సాధన చేస్తున్నారు. నైస్.